కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగము విషయాలను తెలుసుకుందాము. ఆగస్టు 13వ తేదీ 2024 మంగళవారము. క్రోధీనామ సంవత్సరము, శ్రావణ మాసము, దక్షిణాయనము, వర్ష ఋతువు. సూర్యోదయము ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రము 6 గంటల 42 నిమిషాలకు. ఆనందాది యోగము, శ్రీవత్స యోగము. ఫలితము ధనలాభము, కార్యలాభము. తిథి శుక్లపక్ష నవమి, ఉదయము 5 గంటల 26 నిమిషాల వరకు. నక్షత్రము విశాఖ, ఉదయము 7 గంటల 31 నిమిషాల వరకు. అమృతకాలము రాత్రి 10 గంటల 1 నిమిషం నుండి 11 గంటల 41 నిమిషాల వరకు. అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము. రాహుకాలము సాయంత్రము 3 గంటల 33 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ప్రతిరోజు 1:30 గంట సమయంలో ఈ రాహుకాలం అనేది ఉంటుంది. ఈ సమయంలో ఏ పనులు చేయకూడదని చెబుతారు. కాబట్టి ఆ సమయంలో చేయకుండా పనులు ఏవి కూడా మీరు చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము ఉదయము 8 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తాన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడం ఇవేవి కూడా చేయకుండా ఉండడం మంచిది. వర్జమన్ ఉదయము 11 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు వర్జం ఉంటుంది. వర్జం అంటే విడువ తగినది అని అర్థము. అశుభ సమయ కాలంగా చూస్తారు. ఇది దీంట్లో శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.